తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కేంద్ర మంత్రి వర్యులు గంగాపురం కిషన్ రెడ్డి సారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మండిపడుకుంటా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉతిగా ఆరేసిండని అనుకోరాదుండ్రిగా నిరుద్యోగులకి విద్యార్థులకి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను అక్రమాలను సారు ఎండగట్టుకుంటా మాట్లాడిండు. భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ ఇవాళ జరుగుతున్న భారతీయ జనతా పార్టీ యువమోర్చా నిరుద్యోగ ధర్నాలో పాల్గొని సారు కాంగ్రెస్ పార్టీ మీద మస్తుగా నిప్పులు జరుపుకుంటూ మాట్లాడుతుండగానే చెప్పాలి. ఎంతోమంది విద్యార్థుల బలిదానమే ఈ తెలంగాణలో నిరుద్యోగ యువకులందరూ బాధలు పడుతుంటే కండ్లకు గానొస్తలేదా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? తీయటి మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని ఇప్పుడు గద్దె మీద కూర్చొని విద్యార్థులకు మొండి చేయిని చూపిస్తున్నది ఈ చేయి పార్టీ అని అంటున్నాడు. గట్లనే 10 లక్షల మంది నిరుద్యోగులకు 4,000 రూపాయలు చొప్పున నిరుద్యోగ వృత్తి వేస్తానన్న పెద్ద మనిషి వేసిండా? అట్లనే రైతు రుణమాఫీ అని చెప్పి అరకొర రుణమాఫీ చేసి రైతులకు మధ్య పెడుతున్నాడు. ఇది ప్రజాపాలన, ఇది ప్రజల పాలన. మీరు అందరు నేరుగా నా దగ్గరకు వచ్చి మాట్లాడవచ్చు, మీ సమస్యలను నాతోనే చెప్పుకోవచ్చు, ఎటువంటి గేట్లు కానీ బారికేట్లు కానీ ఉండవని చెప్పిన రేవంత్ రెడ్డి ఇవాళ నిరుద్యోగ విద్యార్థులు బాధపడుతుంటే అమానుషంగా పోలీసులను పెట్టి మరీ లాఠీ చార్జీలు ఎందుకు చేపిస్తున్నారని నిలదీస్తున్నారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు గంగాపురం కిషన్ రెడ్డి సారు. ఈ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ యువతకు అన్యాయం చేసింది. మా పార్టీ అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము న్యాయం చేస్తామని అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు పరిస్థితి ఏంది? ఏరు దాటేంత వరకు ఓడమల్లన్నా, ఏరు దాటినాక బోడిమల్లన్న విధంగా ఈరోజు వ్యవహారం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఆ రకంగా ఈరోజు వచ్చిన ఈ యొక్క 8 నెలల్లోనే తెలంగాణ యువతకు అనేక రకాలుగా మోసం చేసినటువంటి, అన్యాయం చేసినటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని మనం చేస్తూ ఉన్నాం. మాట్లాడమే కాదు, అవమానం చేసే విధంగా ఏ విద్యార్థులైతే, యువకులైతే తెలంగాణ కోసం బలిదానం చేసి ఆనాటి ప్రభుత్వాన్ని మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నారో ఈరోజు వాళ్ళందరినీ కూడా మరి ఇష్టారాజ్యంగా అవమానం చేసే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడము చాలా విచారకరమని ఈ సందర్భంగా మనం వస్తున్నాను. ముఖ్యమంత్రి వాక్యాలను తెలంగాణ యువత ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ అంటే అది త్యాగాలకు కేంద్రము, ఉద్యమాలకు అడ్డ. మరి అటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివేటువంటి విద్యార్థులను రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు అవమానం చేస్తూ మాట్లాడారు. మరి ఈరోజు పరిస్థితి ఏంది? అనేక రకాల హామీలు ఇచ్చారు. ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము ఏకకాలంలో అని చెప్పారు. నేను ఇంకా నా దగ్గర పేపర్ పెట్టుకున్నా. మొత్తం ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్, యూత్ డిక్లరేషన్ పేరు మీద, మరి 6 గ్యారంటీల పేరు మీద 100 రోజుల్లో చేయాల్సినటువంటి అంశాలు ఒక్కసారి ముఖ్యమంత్రి చదవాల్సినటువంటి అవసరం ఉంది, జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. నిన్న మొన్న ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ కూడా రైతులను, తెలంగాణ సమాజాన్ని మభ్యపెట్టే విధంగా ఉంది. రైతుల రుణమాఫీ కూడా ఈరోజు ఇస్తానన్నటువంటి హామీ ప్రకారము రైతు రుణమాఫీ చేయలేదు. అరకొర మాఫీ చేసి, కొంతమందికే వేసి, మిగతాలందరినీ మోసం చేసి, వెన్నుపోటు పొడిచి ఈరోజు రైతు రుణమాఫీ జరిగిందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఊరూరా పోస్టర్లను పంపించి, కట్అవుట్లను పంపించి, పాలను పంపించి, మనుషులను పంపించి ఊరూరా పాలాభిషేకం చేసుకుంటున్నాడు. ఆ పాలు కూడా ఇక్కడి నుంచే పంపిస్తున్నాయి. ఆ పరిస్థితి ఉన్నది.